Who is our chief minister? జగన్మోహన్ ఇంకోసారి రెడ్డి సారీ నగిరి గడ్డ రోజా అడ్డ, ఆంధ్రప్రదేశ్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అడ్డ. బ్రదర్ నువ్వే అనుకోనంటే దీన్ని చంపేద్దాం. టీడీపీని నమ్ముకుంటే విద్యార్థులు జైళ్ళకి వెళ్తారు. పవన్ కళ్యాణ్ నమ్మితే విద్యార్థులు సినిమా రిలీజులకు వెళ్తారు. కానీ జగనన్నని నమ్ముకుంటే వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. ఓ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వేసేసాడు, బాగా వేసేసాడు. వై నాట్ 175 అని చెప్పి కూర్చోవడమే మీ ఎజెండా, జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. మెడికల్ సూపర్ హాస్పిటల్ మా బర్పులో చేస్తారు, సూపర్ హాస్పిటల్ సేవంలో చేస్తారు. నాకు ఎలా కనిపిస్తుందో తెలుసా?法行为践踏香港法治，破坏香港社会秩序，这 అలా కనిపిస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ వన్స్ అగైన్. విష్ హ్యాపీ రిపబ్లిక్ డే. నాకు అర్థం కాలేదు సార్. విష్ హ్యాపీ రిపబ్లిక్ డే. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఒక లైటర్ నోట్లో అడుగుతాను. ఇప్పుడు డర్టీ పాలిటిక్స్ అన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తిట్టడానికి మీరు స్క్రిప్ట్ ఎవరితో రాయించుకుంటారా, మీరు స్వతహాగా మీదంతా మీరే తిడుతుంటారా? 2-3 పాయింట్లు చెప్తాను. మీరు మంత్రి అవగానే కారు కొన్నారు, బెంజ్ కారు కొన్నారు. ఇప్పుడు బెంజ్ కారు కొన్నారు, బాగానే ఉంది. బెంజ్ కారు వెళ్ళటానికి ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అయితే బాగాలేదు అని అన్నాడు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఎవడెవడైతే అంటే మరి చాలా ఉంటాయి, ప్రాబ్లం లేదా? మీ డైలాగ్ కి ఎక్స్ప్రెషన్ కి అసలు సంబంధం లేదు. ఏంట్రా ఇదంతా? ఇప్పుడు అదే పనులుంటారానే. మీరు జూన్ 4th ఊచా కోత, నా బొక్క కోత, ఏం కోతలకు వస్తారో తెలియదు కానీ పొట్టుంటుంది చూడు, ఆ పొట్టును కూడా బీకలేరు మీరు. ఏమిటండి మీరు మాట్లాడేది? మీకు ఈ పాటికే ఆల్రెడీ అర్థమైపోయింది. జూన్ 4th వరకు అనవసరంగా వెయిట్ చేయండి. మీరు అప్పుడు వీకెడ్ది లేదు, ఇప్పుడు వీకెడ్ది లేదు. అంటే అది జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నట్టు తెలిసిపోతాయంతే. హ్యాట్రిక్ విజయం కోసం బరిలో దిగిన మంత్రి ఆర్కే రోజాకు నగరి ఓటర్లు జబర్దస్త్ ఓటమిని రుచి చూపించారు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు నోరు పడిపోయిందా? ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి ఏ దశలోనూ ఆధిక్యం చూపలేని రోజా తన ప్రత్యర్థి తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్ చేతిలో చిత్తుగా ఓడారు. అయ్యా పీకే, నువ్వు మమ్మల్ని ఏమీ పీకలేవు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు నరసరావుపేట లోక్సభ ఓటర్లు బుల్లెట్ దింపారు. వైకాపా రాజకీయ బదిలీలో భాగంగా నెల్లూరు నుంచి పల్నాడుకు వచ్చిన అనిల్ కుమార్ యాదవ్ ఘోర పరాజయం పాలయ్యారు. పవన్ కళ్యాణ్ గారు, నీకు భవిష్యత్తు లేదు, రాజకీయాలకు నువ్వు పనికి రావు. చూడ సినిమా చూడు. ఈ ఎన్నికల్లో 21కి 21 సీట్లు సాధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరతీశారు. ఏంటాది గారు, ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. పవన్ కళ్యాణ్ చెప్పే సినిమా డైలాగ్ కదా, ఎమ్మెల్యే గెలవలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని దించేస్తాడా? బాబు పక్కెళ్ళాడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. వై నాట్ 175 అంటున్న వైసీపీ లెక్కల్ని తారుమారు చేశాడు. ఓట్లు చీలకుండా కూటమికే పడేలా చేశారు పవన్. అయితే నేనే నీకు పోటీ.
నాకు నువ్వే కాదు, ఎప్పుడు ఎవడు పోటీ రాడు, రాలేడు. ఎందుకంటే సిద్ధప్ప, నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. సెకండ్, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద పదే పదే ఎందుకు పోక్ చేస్తూ ఉంటారు మీరు? ఎనీ స్పెసిఫిక్ రీజన్? దీనికి మీరు ఏమంటారు సార్? నేను దత్తపుత్రు, నేను ఈ నాకు అర్థం కాలేదు సార్. నేను దత్తపుత్రు, నేను ఈ చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు అక్కడ. మీరు పదే పదే నా అక్క చెల్లెళ్ళు అని చెప్తూ ఉంటారు. సొంత చెల్లెళ్ళకి ఏం చేయలేనోళ్ళు, న్యాయం చేయలేనోళ్ళు బయట మిగతా అక్క చెల్లెళ్ళకి ఏం చేస్తాడు? ఎందుకెళ్ళవరా? ఏం మాయరాగ నీకు? అటు చూడు, 7 గాడిదల వయసున్నా ఎంత బుద్ధిగా వచ్చాడో స్కూల్ కి. వయసున్నా ఎంత బుద్ధిగా వచ్చాడో స్కూల్ కి. స్టార్టింగ్ లో ఉన్న ఇంత ఇన్సల్టా, చచ్చినా నేను ఇక్కడ చదవను. దిక్కు తెలియని సంస్థ, దిక్కుమాలిన వక్తలు, వెరసి ఇదో దిక్కుమొక్కులేని సన్మానం. వీక్షించండి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. చెరక తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే అవుట్ అంటుంటే విధులేట్రా? అదేంటండి వెళ్ళగానే అవుట్ అయ్యారు? అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంత ఓపిక నాకు లేదు. రిషికొండను బోడికొండు చేసేశారు, బోడిగుండు చేసేశారు. అవును, క్లియర్ గా ఉందిగా. బోడి వెధవలంతా కూడా బోడి ప్రచారం చేయడం ఒక ఫ్యాషన్ గా పెట్టుకున్నారు. దీనికి ఏ టైంలో ఏం చేయాలో కూడా తెలియదు. ఈ బోడిగాళ్ళు అంటుంది, ఈ బోడి ముండకి ఏం తెలుస్తుంది? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే పొడిచి మడత పెట్టి అక్కడ దాదాని బైగా ఇంకోసారి అక్కడ దాదాని బైగా ఈ నత్తి పోకోడి నత్తి సీఎం మాట్లాడటమే చేత కాని సీఎం. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి యాక్షన్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.